హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి నేరుగా అర్హత కలిగినటువంటి మహిళల ఖాతాలలోకి డబ్బులనైతే విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది. సో ఇది మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి వస్తాయి, ఎవరెవరికి వస్తాయి, ముఖ్యంగా ఈ యొక్క పథకం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినటువంటి పథకాలలో ఈ పథకం చాలా ప్రాముఖ్యమైనది. ఈ పథకం కింద ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. దాదాపు 2 సంవత్సరాల కాలం అనేది పూర్తయిపోయింది. తాజాగా 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా అర్హత కలిగినటువంటి మహిళలను గుర్తించి వారి ఖాతాలలోకి నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి దీనికి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మంత్రివర్గ సమావేశంలో గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. బడ్జెట్ కూడా మనకు దాదాపు అయితే కేటాయించారు. సో ఏ తేదీన మనకు డబ్బులు అనేది విడుదల చేస్తారు, అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఏంటి, ఎందుకని మార్గదర్శకాలను రిలీజ్ చేస్తారంటే అనర్హులను ఏరివేసి అర్హులకు మాత్రమే బెనిఫిట్ని ఇచ్చే విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో 4 కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టిందండి. ఈ 4 కొత్త రూల్స్లో ఎలిజిబిలిటీ సాధించిన వారికే, అటువంటి మహిళలకు మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా డబ్బులు రావు. సో కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే మహిళలు ఉంటే వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు ప్రతి ఒక్క చిన్న అప్డేట్ని కూడా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల 1500 రూపాయల చొప్పున మనకు సంవత్సరానికి 18,000 రూపాయల వరకు విడుదల చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇదే చెప్పారనమాట. అయితే ఇందుకు సంబంధించినటువంటి అర్హత ప్రమాణాలను కూడా మనకు 18 ఏళ్ళు పైబడినటువంటి మహిళలకైతే ప్రతి నెల 1500 రూపాయల చొప్పున ఒక ఏడాదిలో 18,000 రూపాయలు అయితే ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ యొక్క పథకం కింద ఇప్పటికే అర్హత కోసం తహతహలాడుతున్నటువంటి జనాలందరూ కూడా ఈ పథకం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకు 60 ఏళ్లలోపు వయసు కలిగిన వారందరికీ గత ప్రభుత్వం 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 75,000 రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇచ్చారు. సో దాన్ని అయితే గత ప్రభుత్వం మనకు సక్సెస్ఫుల్గా రన్ అయితే చేసింది. సో దానికి కాంపిటేటర్గా ఈ స్కీమ్ని అయితే తీసుకువచ్చింది ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఈ ప్రజెంట్ కాంపిటేటర్గా తీసుకొచ్చినటువంటి ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్లో కొన్ని మార్పులు చేశారు. సో గతంలో మనకు 45 సంవత్సరాల నుంచి ఏజ్ లిమిట్ ఉంటే ఇప్పుడు 18 నుంచి ఏజ్ లిమిట్ అనమాట. సో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క మహిళకు నేరుగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఖాతాల్లోకి అయితే వస్తాయి. అయితే 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారికి ఈ స్కీమ్ వర్తించదు. అయితే ఈ పథకంలో మనకు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మన యొక్క రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా కొన్ని పాయింట్స్ అయితే మనకు నోటీస్ చేశారనమాట. సో అర్హులను ఎలా గుర్తించాలి, అర్హులను గుర్తించే ప్రక్రియ ఏంటి, ఈ యొక్క అర్హతలు ఏ విధంగా మనం వాళ్ళకి డిసైడ్ చేయాలి, ఈ నేపథ్యంలోనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 4 కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టింది. ఆల్రెడీ ఇప్పటికే వైఎస్ఆర్ చేయూత పథకం అంటే గత పథకంలో అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాని యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నారు. అండ్ దాంట్లో కూడా మళ్ళీ మనకు ఫిల్టరింగ్ చేయడానికి 4 కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టారు. ఈ 4 కొత్త రూల్స్ ఎవరికైతే కలిగి ఉంటుందో వారికి మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కింద 18,000 రూపాయల వరకు నేరుగా ఖాతాలలోకి విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సుముఖత తెలుపుతూ ఆమోద ముద్రలైతే వేశారు. అయితే ఈ పథకాన్ని మనకు ముఖ్యంగా చూస్తే రాబోయే స్వతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గర ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే
ఈ 4 అంశాల ఆధారంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే పూర్తి చేయబోతున్నారు. మొత్తానికి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కీమ్‌కి అర్హులను గుర్తించాలంటే 7 దశలుగా వెరిఫికేషన్ చేస్తుంది. అయితే ఈ 7 దశల వెరిఫికేషన్ అనేది మనకు 4 అంశాలను ఆధారంగా చేసుకొని చేయాలని ఇప్పుడు కొత్త పద్ధతిలో అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి రూల్స్ వేరు. ఇక నుంచి మనకు ప్రవేశపెట్టబోయేటువంటి అంశాలు వేరుగా ఉన్నాయి. ఎందుకనంటే ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలకు సంబంధించిన డేటా ఆధారంగా, అలాగే దానితో పాటు ఇప్పుడు 18 ఏండ్ల పైబడినటువంటి వారి డేటాకు సంబంధించి రీసెంట్లీ జరిగినటువంటి P4 సర్వే అండ్ మనకు ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే, ఈ 2 సర్వేల ఆధారంగా ఇప్పుడు అర్హులనైతే గుర్తించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. సో ఈ యొక్క పథకానికి సంబంధించి నేరుగా మనకు ప్రతి నెలలో 1500 రూపాయల చొప్పున డబ్బులను విడుదల చేయాలని తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నా, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఒకేసారి 18,000 రూపాయల చొప్పున అర్హుల ఖాతాలలోకి విడుదల చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో కాబట్టి మనకు 18,000 రూపాయల చొప్పున ఒకేసారి ఖాతాలలోకి అయితే వస్తాయి. 2-3 విడతలు అయితే మనకు డబ్బులు రావు, ఒకేసారి అయితే విడుదల చేస్తారు. అయితే ఈ పథకానికి సంబంధించి వచ్చినటువంటి 4 కొత్త రూల్స్ ఏంటి అన్న విషయానికి వస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మనకు ఈ పథకానికి సంబంధించి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి కొన్ని కొత్త ప్రూఫ్స్ అయితే మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రూఫ్స్ అనేది చూసుకున్న తర్వాత రూల్స్ విషయానికి వెళ్దాం. వాటిలో మొట్టమొదటిది రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. రేషన్ కార్డుకి ఆధార్ కార్డు నెంబర్తో ఈకేవైసీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఈకేవైసీ కనుక కంప్లీట్ కాకపోతే వారికి ఈ పథకం నుంచి కంప్లీట్గా రద్దు చేస్తారు. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయితే ఉండాలి. సో ఈ యొక్క లింక్ అనేది లేకపోయినా ఈ పథకానికి సంబంధించిన నిధులు మీ ఖాతాల్లోకి రాకుండా ఆగిపోతాయి. ఇక మూడోదిగా చూస్తే, ఇప్పటి వరకు ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు అర్హత సాధించుకోవాలి అంటే క్యాష్ టు ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. క్యాష్ టు ఇన్కమ్, ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ, ఈ యొక్క 5 రకాల డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోవాలి. క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకని అవసరం అవుతాయంటే, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులు ఉన్నారో అటువంటి అర్హులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఈ 4 షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి వారికి మాత్రమే, అంటే ఈ 4 వర్గాలకు సంబంధించిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది, కానీ ఓసీలకు కానీ మిగిలినటువంటి వారికి ఈ స్కీమ్ వర్తించదు అనేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. సో అందులో భాగంగానే ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 కేటగిరీలకు సంబంధించినటువంటి కులాలకు సంబంధించిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. మిగిలిన వారికి ₹1 కూడా వర్తించదు. సో కాబట్టి మీరైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క కులాల సర్టిఫికేట్ అనేది మీకు క్యాష్ టు ఇన్కమ్ ప్రూఫ్ అనేది మీరు తీసి పెట్టుకోండి. ఇక మనం లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ 4 రూల్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ రూల్ వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది అయ్యున్నారా లేరా అనేది చూస్తారు. సో మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఫస్ట్ పాయింట్ మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉందా లేదా. సో మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఎక్కడ ఉండాలి, ఏ ప్లేస్లో ఉండాలి. కొత్తగా మ్యారేజ్ అయిన వారు ఉంటారు, ఇంకా మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటారు. సో కొంతమంది వాళ్ళ గార్డియన్స్ దగ్గర పెరిగే పిల్లలు ఉంటారు. సో ఇట్లాగే ఎలాగా అని అంటే, మీరు ఏదో ఒక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా పర్వాలేదు, ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉండాలి. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కనుక మీరు చేసుకోకపోతే ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులు మీకు రావు. ఫస్ట్ ఆప్షన్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది పూర్తి చేసుకోవాలి. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే, మనం ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హత సాధించాలి అంటే మన రేషన్ కార్డులో అనర్హులు ఎవ్వరు కూడా ఉండకూడదు. అంటే అనర్హులు ఎవరంటే, మనకు ఎవరైనా మన రేషన్ కార్డులో ఉన్న వారిలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు కానీ, ప్రస్తుతం కానీ మాజీలు కానీ, ఈ ప్రజాప్రతినిధులు అంటే సర్పంచులు, ఉప సర్పంచులు, ఎమ్మెల్యేలు, సో ఎవరు కూడా మనకు రాజకీయ నాయకులు అయితే ఉండకూడదు అన్నమాట. ఇక మూడో పాయింట్గా చూసుకున్నట్లయితే, మనకు 300 యూనిట్ల కరెంటు బిల్లు, 4 చక్రాల వాహనం, ఇవి మనకు ఉండకూడదు అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి మనకు అనర్హతను తెప్పిస్తాయి. కాబట్టి మీ యొక్క రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు జాగ్రత్త పడండి. ఇక తర్వాత వచ్చేసి మనకు ముఖ్యంగా చూసేటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో భాగంగా మనకు ఏదైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి రూల్స్ విషయంలో ఎవరైనా మన రేషన్ కార్డులో ఆల్రెడీ ఒక పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది పొందుతున్న వారు ఉన్నారా లేదా చూస్తారు.
ఆల్రెడీ మన యొక్క కుటుంబంలో ఒక బెనిఫిట్ అనేది తీసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇంకొక బెనిఫిట్ అయితే ఇవ్వదు. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక రేషన్ కార్డ్‌ని ఒక యూనిట్‌గా పరిగణించి కుటుంబంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ కలిగినటువంటి ఒక అమ్మాయి పెన్షన్ తీసుకుంటుందనుకోండి మహిళ. సో 20 సంవత్సరాలు ఉంటాయనుకోండి వయసు. అప్పుడు ఆమెకి 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది కదా! ఇప్పుడు ఆడబిడ్డ నిధి స్కీమ్ అయితే ఆమెకు రాదనమాట. సో ఇట్లాగైతే దీన్ని పెట్టారు. సో కుటుంబంలో ఏదైనా ఒక బెనిఫిట్ ఒకరికి మాత్రం ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఆల్రెడీ మీ ఇంట్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడే విద్యార్థులు ఉంటే, సో ఎవరైనా ఉంటే మాత్రం వారికి మాత్రం ఈ స్కీమ్ అయితే రాదు. సో మిగతా వాళ్ళకైతే వస్తుంది. సో ఈ విధంగా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందనమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క రూల్ వల్ల చాలామందికి అనర్హత అయితే అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఆ యొక్క అప్డేట్ విషయానికి వస్తే మనకు చాలామందికి తెలియకుండానే అనర్హత వచ్చే ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే ఈకేవైసీ దగ్గర ఉంటుంది. సో రేషన్ కార్డ్‌కి, అలాగే బ్యాంక్ అకౌంట్‌కి, అలాగే మనకు ఆధార్ కార్డ్‌తో ఏ విధంగా అయితే లింక్ అయితే ఉండాలో, ఇవి లింక్స్ అనేది చాలామంది దగ్గర లేవు. అవి లేకపోతే ఈ స్కీమ్‌కి మీకు అర్హత అయితే ఉండదు. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అర్హులని గుర్తించే పని అనేది ఖచ్చితంగా మనకు రేషన్ కార్డు అండ్ ఆధార్ కార్డ్ లింక్‌తోనే చూసుకుంటుంది. మన ఆధార్ కార్డ్ నెంబర్ క్లిక్ చేస్తే మనకు సంబంధించినటువంటి అన్ని కేటగిరీలు అయితే మనకు బయట వస్తాయి. అలాంటప్పుడు మన రేషన్ కార్డ్‌కి ఆధార్‌తో లింక్ లేకపోయినా, మన బ్యాంక్ అకౌంట్‌తో లింక్ లేకపోయినా ఈ స్కీమ్‌కు సంబంధించినటువంటి డబ్బులు ఒక్క రూపాయి కూడా రావు. సో ఈ 4 అంశాల ఆధారంగా అర్హులను గుర్తించి అనంతరం అర్హుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తుంది. ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసి మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే మనకు మరో 2 రోజుల్లో లిస్ట్ అనేది రిలీజ్ చేసి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి అనంతరం ఒక 2 రోజులు గ్యాప్ అయితే ఇస్తారు. 2 రోజులు ఎందుకంటే ఎవరికైనా అర్హులు అయ్యుండి వారి పేర్లు అనేటివి అర్హుల లిస్టులో కనుక లేకుండా వస్తే అభ్యంతరాలు ఏమైనా ఉంటే దీనికి సంబంధించి వారి ఫిర్యాదులు చేసుకొని స్కీమ్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసి ఈ పథకానికి అర్హత పొందేందుకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేశాక ఒక 2 డేస్ టైం ఇస్తుంది. అనంతరం ఎవరైనా గ్రీవెన్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఆ తరువాత ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తంగా మనకు ఈ పథకానికి సంబంధించి ఈ నెల చివరి వారం కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో కానీ ఈ పథకాన్ని మనకు స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా మహిళల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.